ఈ రోజు వాడు చచ్చారా. జాతరలో పులి వేషాలు వేయొచ్చు, కానీ పులి ముందే వేషాలు వేయకూడదు. మా నాన్న కొడితే పులి పంజా విసిరినట్టుంటుంది, కానీ జాతర దేవుడు గుడి అని నేను ఏం చేయకుండా వదిలేశాడు. ఇంకోసారి గోపి జోలికి వచ్చావో నీ అబ్బా. పోదాం పద. అయ్యా చేతగొట్టేశారు. ఈ దెబ్బ తిరిగిపోయే సీన్ చూడాలని ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నాం. ఇక్కడ ఎవరూ చూడలేదు, సైలెంట్కి వెళ్ళిపోదాం రండి. చొక్కా ఏం నలగలేదు కదా? అరే ఏమీ లేదయ్యా, అందరం కలిసిపోయినా ఉంటే కలిపెట్టేస్తారు. మీరు అడ్డుకోండి, బయట పోతాం. మళ్ళీ కలుద్దాం. ఏమిటి అందరూ ఇక్కడ? అన్నా చెన్నై గారి ఫైటింగ్ సూపర్. చెయ్యవున్నా ఊరుకోరా. సుబ్రహ్మణ్యం, అయ్యా వాడేమన్నాడు? అయ్యా అది వినదగునెవ్వరు చెప్పినా వినినంతనే వేగపడకని వేమన శతకం చెప్తూ. వెనక వెళ్ళరా. ఆ పాప ప్లే చేయి. జాతరలో పులి వేషాలు వేయొచ్చు, కానీ పులి ముందే వేషాలు వేయకూడదు. మా నాన్న కొడితే పులి పంజా విసిరినట్టుంటుంది, కానీ జాతర దేవుడు గుడి అని నేనేం చేయకుండా వదిలేశాడు. ఇంకోసారి గోపి జోలికి వచ్చావో నీ అబ్బా. అంతేనయ్యా, ఇదే చెప్పారు. ఆడచ్చం మీలా కూడా మాట్లాడతాడు. విదేశాలకు పోయొచ్చిన రక్తంలో ఉన్నది ఆడకపోద్ది. సింహం ఎప్పుడు సింహమేనయ్యా. రంకులేస్తూ కుమ్మడానికి వస్తున్న ఆంబోతులో ఎంత పొగరుగా ఉన్నారో చూడండి. మన ఊరి టెంట్లో అన్నగారి సినిమా చూస్తున్నట్టుందయ్యా. అంతటితో ఆగేరే. వీరభద్ర స్వామిలో ఆకాశం ఎత్తుంటాడు అని అప్పుడప్పుడు అంటూ ఉంటారు కదా, ఆ మాట కూడా అనండి. పులులతోనూ సింహాలతోనూ పోల్చి రెచ్చగొట్టకండి. మనిషిని మనిషిలాగా ఉండనివ్వండి. బాలు ఎక్కడున్నాడు? ఇదిగో పిలుస్తాను. బాలను పిలవరా. ఆగండి. ఏంటి? లోపల మన సినిమానే చూస్తున్నారు. జాతరలో మన ఎవరు చూడలేదు అనుకున్నాం కదా, బిగ్ బాస్ షోలో పెట్టినట్టు కెమెరాలు అన్ని చోట్ల పెట్టేశారు. మీకోసం అందరూ వెయిటింగ్. రండి పోదాం. అరే త్వరగా రండి. అనవసరంగా నువ్వెందుకు కలగ చేసుకుంటున్నావు? అది కాదు నాన్నగారు, గోపిని ఎత్తుకెళ్ళబోతుంటే. జాతరలో దేవుడికి దండం పెట్టుకుని ఊరు తిరుగుతున్నావు అనుకున్నావా? ఏ రోజైతే జాతర జరిపించాలని నిర్ణయించుకున్నావో ఆ రోజే అన్ని ఏరియాలు కవర్ చేసి అన్ని చోట్ల కెమెరా పెట్టి దానికంటూ మనుషులు పెట్టాం. నువ్వు కలగ చేసుకునే వాళ్ళు ఇప్పుడు ఏమైందో తెలుసా? అది ప్లే చేయి. చూసావు కదా? మొత్తం గుంపంతటినీ పట్టుకుని ఉండేవాళ్ళు. వచ్చిన వాళ్లలో ఈ ఊరి వాళ్ళు, పై ఊరి వాళ్ళు, వాళ్ళకి తోడుగా వచ్చిన వాళ్ళు అందరూ దొరుకుండేవాళ్ళు. నీ వల్ల అంతా చెడిపోయింది. నాన్నగారు అది కాదు. వద్దురా, నువ్వు వదిలేసాయి, మేం చూసుకుంటాం. ఇది ఏళ్ల తరబడి పగ. ఈసారైనా ఈ గోళ్లకి గొడవలకి ముగింపు చెప్పాలి అనుకున్నాను. దానికి అవసరమైతే నా ప్రాణాలైనా పడంగా పెడతానన్నాను. నా బిడ్డగా నాకు తోడుగా ఉంటావా? ఉంటానన్నా. సూర్యుడు చంద్రుడు కలసి వచ్చినారమ్మా, పేద గుండెలివ్వంగా పౌరుషము రాజసము ఉట్టి పడగ వచ్చారే, నింగినేల పొంగిపోవంగా. ఒక మాట ఇస్తే కడ వరకు మరచిపోరమ్మా, ఒక గీత గీస్తే ఊరే నాడు దాటిపోదమ్మా. పెద్ద
పెద్దయ్య గారు వాళ్ళ అబ్బాయి కలిసి నడుస్తుంటే ఆ వీరభద్రుడు రామప్ప కలిసి వెళ్తున్నట్లేదు. ఉండదా మరి? అయ్యగారు కొడుకంటే ఆ మాత్రం ఉండాలిగా. అంటే సౌభాగ్యాలే కలిగేనమ్మా. సూర్యుడు చంద్రుడు కలిసి వచ్చినారమ్మా. ఇద్దరు డ్రైవర్లు కలిసి పట్టండి పట్టండి పట్టండి. నువ్వు జాతరలో తప్పిపోయానుకో నీ ఎత్తుకి ఈజీగా కనిపెట్టేయచ్చు. రాజసము రేయ్, పోండ్రా. నమస్కారం అండి. ఏంటండి మీ గ్యాంగ్ మొత్తం ఆడుతుంది, మీరు ఆడడం లేదా? ఆడ్డ ఒక్కటే తక్కువ నా మొహానికి. ఏ ఏమైంది? ఇలా బెల్లం కొట్టిన రాయిలా నించున్నారు. ఎందుకు అబద్ధం ఆడారు? డ్రైవర్ నని అదా విషయం. మీరు అడిగారు, నేను చెప్పాను. దానికి పోయి నేను అడిగానంట, ఈయన అక్కడ చెప్పానంట. మనసులో ఎంత ఆశ పెంచుకున్నానో తెలుసా మీకు? డ్రైవరు చెప్పిన మాట వింటాడు, ప్రతి నెల జీతం చేతికిస్తాడు, బేరమాడి కొని పెట్టే పూలు, సెకండ్ షో లక్ష్మీ టాకీస్ లో చూసే సినిమా, అలాగే పండు వెన్నెల్లో 2 వీలర్ మీద నిన్ను గట్టిగా కౌగులించుకొని వెళ్తున్నట్టు. ఇలా ఎంత దూరం ట్రావెల్ అయిపోయానో తెలుసా? పుసుగు నాయ్య గారు కొడుకంటే ఎంత బాధ ఇస్తుంది. రంగుల రాట్నంలో కూర్చోపెట్టి 4 చుట్లు తిప్పి దించేసినట్టుంది. లవ్ ఫెయిలియర్ అయితే అబ్బాయిలు ఎందుకు మందు కొడతారో ఇప్పుడే అర్థమవుతుంది. నేను పిచ్చ కోపంగా ఉన్నాను, నోటికొచ్చినట్టు తిట్టేస్తాను. 2 రోజులు నా కంట పడకో, వెళ్ళిపో. అది కాదండి, నేను చెప్పేది కొంచెం. నేను చెప్తున్నాగా, పో ఇక్కడి నుంచి. మోహన్ చూడము. ఏ 2 రోజులు నా కంట పడద్దని చెప్పానా? మళ్ళీ ఎందుకు వచ్చావు? ఏమండి, నేనుగా రాలేదండి, ఆ దేవుడే మనల్ని కలిపాడు. ఏమండి, నేను డ్రైవర్ అని అబద్ధం ఆడింది కూడా ఒక రకంగా మంచిదే అండి. అయ్యగారి కొడుకుని చెప్పుంటే మనసులో ఇంత ఆశని పెంచుకునేవారు కదా. ఏ అయ్యగారి కొడుకంటే బేరమాడి పువ్వులు కొనకూడదా? 2 వీలర్లో కలిసి ట్రావెల్ చేసి లక్ష్మీ టాకీస్ లో సినిమా చూడకూడదా? ఏమండి, మీకు ఒక విషయం తెలుసా? ఆ రోజు ఆ బామ్మ బొట్టు పెట్టింది కదా, అది చెరిగిపోకుండా ఎంతసేపు చూసుకున్నానో తెలుసా? మీకోసం ఎంత దూరమైనా వస్తాను, ఏమైనా చేస్తాను. ఎలా రాసావు పరీక్షలు? పరీక్షలు బాగా రాశానన్నా, తప్పకుండా పాస్ అవుతాను. ఏమైంది? ఏయ్, వాడిని వదిలేయ్. చైతీరా, ఏం కాదురా నీకు, ఏం కాదు. చాలనా అయ్యా, ఏం కాలేదయ్యా, నాకేం కాలేదయ్యా. వాళ్ళు ఏమనుకుంటున్నారయ్యా? అయ్యా వాళ్ళని ఇలా వదిలేయకూడదు, ఏదో ఒకటి చెయ్యాలి. ఎవరితో గొడవ పడమంటారు చెప్పండి? కత్తి పొడవంత లేడువాడు. పసివాడి చేతికి ఆయుధం ఇచ్చి ఉసిగొలిపారు. విషం వేర్ల వరకు పాకింది. 10 ఊళ్ళు కలిసి వచ్చినా ఎదిరించి పోరాడచ్చు. కానీ ఓ ఆడపడుచు మీద, పసిపిల్లాడి మీద ప్రతాపం చూపించమంటారా? వాళ్ళు ఏ రూపంలోనైనా రావచ్చు, మనమే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అలాగే అర్థమైందా? మా వాడిని పొడి చేశాను, నేను పొడి చేశానమ్మా. వాడి నుంచి ఉంటే ఈ కత్తితో వాడిని పొడి చేశానమ్మా. చూడమ్మా ఎంత రక్తమో, చూడమ్మా ఎంత రక్తమో. చూసారా నా కొడుకుని? రక్తం కళ్ళ చూశాడు. ఇంతమంది మగాలున్నారు, ఓ పిల్ల గడపై కోసొచ్చినాడు. వాడి చుట్టూ జనాలున్నారు, దగ్గరికి వెళ్ళలేకపోతున్నాము. అది ఎదిని భయపడి తెచ్చారు. ఈడు పెద్దయ్యాక ఆడి బాబుని చంపునల మీద పగ తీర్చుకోవాలనా?
మీరందరూ రాత్రుల్లో మీ భార్యలతో కాపురం చేసి వస్తున్నారు. నేను ఒంటరిగా ఉంటున్నాను. నేను గమనిస్తూనే ఉన్నా. జాతర మొదలై 3 రోజులు అవుతా ఉంది, ఇంకా మీరు చౌదం చూస్తున్నారా? వాడి గావు కేకు నేను వినాలి. చేతకాని మగాళ్ళ సాకులు చెప్పకండి. వాడు చావాలి. కాదు భవానీ, అది భవానీ మాటకు ఎదురు మాట్లాడకూడదు. ఏ పాలంటి ప్రమాణం చేసామని భయం వేస్తుందా? కారణాలొద్దు, చేసి చూపించండి. రారా.